హలో గైస్, అందరికీ నమస్తే. నేనైతే కొన్ని సెట్టింగ్స్ చెప్తున్నా ఫ్రీ ఫైర్ గురించి. ఇప్పుడు కొత్త అయితే అప్డేట్ వచ్చింది ఓల్డ్ వర్జన్కి. ఆ వర్జన్లో కొన్ని సెట్టింగ్స్ మంచిగా ఉన్నాయి, చెప్తా. సేవ్ చేసుకోండి. ఫోన్ కూడా ల్యాగ్ కాదు. మళ్ళీ మీరు ఫ్రీ ఫైర్ డిలీట్ అయినా కూడా అవే సెట్టింగ్స్ ఉంటాయి. మంచి కొన్ని ఆప్షన్ చెప్తా. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ వచ్చింది, దాన్ని ఆఫ్ స్క్రీన్ కూడా జర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్తా అని. జర మన వీడియోకి లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఫ్రీ ఫైర్ గురించి అయితే మంచిగా తీసుకొచ్చిన వీడియో. మంచిగా అంటే మంచిగా ఉంది, లాస్ట్ దాకా చూడండి. ఫ్రీ ఫైర్లో మీకు ఫోన్ ల్యాగ్ అయితే కూడా ల్యాగ్ కాదు. మళ్ళీ మంచి మంచి సెట్టింగ్స్ ఉన్నాయి గైస్, నేను చెప్తాను. లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? దాన్ని గేమ్లో ఫస్ట్ మన ఫ్రీ ఫైర్లో పైన గైస్ మనమైతే ఈసారి గేమ్లోకి వచ్చేసినాం కదా. గేమ్లోకి వచ్చేసినాక నేను ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అవి చేసుకోండి, ఎందుకంటే గేమ్ డిలీట్ అయితే కూడా సెట్టింగ్స్ అవి ఉంటాయి. ప్లస్ మళ్ళీ ఫోన్ ల్యాగ్ అయ్యేది కూడా ల్యాగ్ కాదు. నేను సెట్టింగ్స్ అయితే చెప్తాను. జర వీడియోని సేవ్ చేసుకొని, లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మన సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత పూరా ఓల్డ్ వర్జన్ ఇట్లా వచ్చింది కదా. వచ్చినప్పుడు మనం సెన్సిటివిటీలా ఈ పూరా 100 అవి ఇట్లా చేయకండి. డిఫికల్ట్ ఉంది కదా, ఈ డిఫికల్ట్ దగ్గర పూరా 100 అట్లా పెట్టకండి. ఒక 200 పెట్టండి, 149 00 పెట్టి 50 పెట్టండి. ఈ ఫోన్ అనేది హెడ్ షాట్ మంచిగా పడితే, ఏ ఫోన్ ఉన్నా హెడ్ షాట్స్ మంచిగా పడితే ల్యాగ్దే కాదు. సెకండ్ వన్ ఇది హై ఉంది కదా, హైలో మీరు ఏం గెలకండి. 200 పెట్టారనుకో మీ ఫోన్ ఫుల్ ల్యాగ్ అవుతుంది. అది ఎక్స్ట్రీమ్ ఫోన్స్కి ఉన్నది, అది అల్ట్రా అట్లుంది, అల్ట్రా దానికి ఉంది. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ ఉంది కదా నాట్ స్క్రీన్, ఇది ఆన్లైన్ ఉండాలి. ఆఫ్ ఉన్నది అనుకో మీది స్క్రీన్ జర ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఫుల్ ఏమంటారు పూర ఇది దగ్గరకు వచ్చేస్తుంది. స్క్రీన్ అనేది ఆన్నే ఉండాలి, స్క్రీన్ అనేది దగ్గరికి ఉంటుంది. అగర్సి డిస్ప్లేకి పోయినాక స్క్రీన్ నాట్ స్క్రీన్ ఆటో స్కేల్ ఉంది కదా, ఆన్ ఉంటేనే ఇవి దగ్గరకు వచ్చేసాయి. అగర్సి ఆఫ్నే అనుకో ఇవి లాంగ్ వెళ్ళిపోతాయి అనమాట, దూరం వెళ్ళిపోతాయి, ఇక్కడ కెమెరాకి వచ్చేసాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం కంట్రోల్లోకి పోతాం కదా. ఇప్పుడు మీరు దేనన్నా వచ్చారనుకో అది ఏం సెట్టింగ్ అయ్యేది చెప్తుంది. ఇది వచ్చింది అనుకో ఈ బుల్లెట్ చేంజ్ అవుతుంది అని చెప్తుంది. ఈ బుల్లెట్ ఇట్లా పెట్టుకోవచ్చు అని చెప్తుంది. సెకండ్ వన్ ఇది స్కోప్ది ఉన్నదని చెప్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చింది అనుకో కిక్ వెపన్ స్విచ్ బటన్ అంటే, వెపన్ స్విచ్ బటన్ అంటే పైన వస్తుంది చూడు, అది సెట్ ఇదే చెప్తుంది అనమాట. ఇట్లా నీకు వెపన్ స్విచ్ ఇది వస్తుంది. అక్కడ సేమ్ వచ్చినా అనుకో నీకు ఏం చేంజ్ అవుతుంది అని వస్తుంది. ఇగో చూసారు కదా, ఫైర్ బటన్ అయితేనే నీకు ఈ ఫైర్ బటన్ వస్తున్నట్టు. ఇది ఒక సెట్టింగ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ మీరు వాయిస్ మొత్తం ఆఫ్ చేయండి. ఇది ఇంకోటి సెట్టింగ్స్కి పోయినాక మీరు ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు ఏమొస్తుంది అంటే సెట్టింగ్ చేసుకుంటారు కదా. నేను ఇది మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్. ఈ సెట్టింగ్ చేసుకుంటారు కదా, మీరు ఏదైతే సెట్టింగ్ ఉంటుందో అంటే సెట్టింగ్ కింద ఇట్లా సేవ్ అని ఉంటుంది. నా దగ్గర లేదు, ఎందుకంటే ఈరోజు నేను మిస్టేక్లో అది సేవ్ చేయక ఈరోజు డిలీట్ అయ్యండి, మళ్ళీ డౌన్లోడ్ చేసిన. ఇప్పుడు సెట్టింగ్స్ నాదైతే నాది అందుకని మీరు ఇప్పుడు ఉంటుంది కదా గేమ్ అయితే ఉంటుంది కదా, సెట్టింగ్స్ కస్టమైజ్ పోతే ఇక్కడ కిందికంటే సేవ్ అని ఉంటుంది, సేవ్ అవుతుంది. గేమ్ డిలీట్ అయితే చూడంగా మీకు మళ్ళీ ఇదంటే గేమ్ డిలీట్ అయితే చూడంగా గేమ్ డౌన్లోడ్ చేస్తే సెట్టింగ్ పోతే చూడంగా సేవ్ మీద వస్తాగానే మీకు వచ్చేస్తుంది. అదే అది వత్తకపోయాను అనుకో మళ్ళీ మళ్ళీ డిలీట్ చేసి డౌన్లోడ్ చేస్తే సెట్టింగ్స్ పోతాయి. నేను రోజు అది వస్తలేను, డిలీట్ చేసింటి, మళ్ళీ డౌన్లోడ్ చేస్తే సెట్టింగ్స్ పోయినాయి. ఈరోజు అది ఎత్తుకున్నాం. ఇప్పుడు డిలీట్ అయితే చూడంగా అదే సెట్టింగ్స్ వచ్చేస్తాయి. అందుకని మెయిన్ పాయింట్ అది చేసి చూసుకోండి. ఇక్కడ వైబ్రేషన్ అని ఉందా, మీకు ఇంకోటి మెయిన్ థింగ్ చేస్తున్నా గైస్. ఇక్కడ కిందికి రాగానే డిలీట్ అకౌంట్ ఉంటుందా, ఇది ప్రెస్ చేయకుండా డిలీట్ అకౌంట్ అయితే పూరా నీ అకౌంటే బ్యాండ్ అవుతుంది, అకౌంట్ డిలీట్ అయిపోతుంది పూరా. ఇక్కడ రికవర్ ఈమెయిల్ నాట్ బౌండ్ అండ్ బ్యాండ్ అని వస్తుందా, రికవర్ ఈమెయిల్ నాట్ బౌండ్ అని వస్తుందా. ఇక్కడ బ్యాండ్ కాడ క్లిక్ చేసిన అనుకో నీ అకౌంట్ ఇక బ్యాండ్ అవుతుంది. అందుకని ఈడ డిలీట్ అకౌంట్ కాడ క్లిక్ చేయకండి, మెయిన్ పాయింట్. ఇక అంతే గైస్. మీరు ఫోన్ ల్యాగ్ అయితే అగర్సే స్టాండర్డ్ అల్ట్రాలో ఉంది కదా, స్మూత్లో పెట్టి ఇది కలెక్షన్ స్పెసికల్ ఆఫ్ ఉంది, కలెక్షన్ స్పెసికల్ ఎఫెక్ట్స్ అని ఉన్నదా, ఇది ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే స్మూత్లో పెట్టి ఇది ఆఫ్ చేసిన అనుకో మీకు ఫోన్ మంచిగా నడుస్తుంది. మళ్ళీ గేమ్లోకి పోతే మీ గన్ స్క్రీన్స్ అయితే ఏముంటాయో ఇవి ఆఫ్ అయిపోతాయి, మంచిగా నడుస్తుంది. అలా అల్ట్రాలో స్టాండర్డ్లో పెట్టిరు అనుకో జర ల్యాగ్ అవుతుంది, స్మూత్లో పెట్టుకుంటే ల్యాగ్ కాదు. ఇది కలెక్షన్ స్పెసికల్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఆఫ్ చేసుకుంటే గన్ స్క్రీన్స్ అనేవి వస్తాయి, కానీ అవి ఎఫెక్ట్స్ రావు. మంచిగా
స్మూత్గా నడుస్తుంది. అది ఆన్ చేసారు అనుకో ఒకటి స్మూత్గా ఉంటుంది కానీ ఒకటి ఎఫెక్ట్స్ వస్తాయి, జర ఇది అవుతుంది అనమాట. ఆఫ్ చేస్తే ఆ స్క్రీన్ చూడంగా జర ఎఫెక్ట్స్ ఆఫ్ అయితే మంచిగా నడుస్తుంది గేమ్. ఓకే గైస్, మళ్ళీ బాయ్, తర్వాత వీడియోలో కలుసుకుందాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్.